శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము 13, 14, 15, 16వ శ్లోకములు. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను భూమి యందు ప్రవేశించి నా సామర్థ్యముతో భూతరాశిని ధరించుచున్నాను. అమృత కిరణుడగు చంద్రుడనై పైరు పంటలను పెంచుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను జఠరాగ్ని స్వరూపముతో ప్రాణుల శరీరములందు వసించి ప్రాణాపానముల సహాయముతో చతుర్విధాహారములను జీర్ణము చేయుచున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అందరి హృదయములలో నేనే ఉన్నాను. నా వల్లనే ఎరుక మరుపులు కలుగుచున్నవి. వేదముల వలన తెలియదగిన వాడును నేనే. వేదాంతకర్తను వేదవేత్తను కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే చరచాక్షర ఏవ చ చర సర్వాణి భూతాని కూటస్థోచ్చర ఉచ్యతే. ఈ లోకమునందు చర పురుషుడనియు అక్షర పురుషుడనియు ఇద్దరు పురుషులు గలరు. నశించిపోయిడి ఈ సర్వభూతములను చరపురుషుడు, నశించని కూటస్థ మాయాశక్తిని అక్షర పురుషుడందురు.